it is the foundation day of the JNV that we are celebrating today. Secondly, we are also conducting your Vidyalaya Management Committee meeting today, which will talk about day-to-day activities that are associated with your studies, with your stay, with your sports, with your food and associated subjects. And I am happy to know that in the last 1.5 years, our school has done really well. And I am really happy to meet all of you. మీకు అందరూ కలిసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా అందంగా ఉన్నారు అందరూ, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ 6th స్టాండర్డ్లో వచ్చే ముందు ఎంతమంది తెలుగు మీడియంలో ఉండేవారు? కంప్లీట్లీ తెలుగు మీడియం. ఎంతమంది ఇంగ్లీష్ మీడియం? అంటే 1st to 4th అంటున్నాను. 1st to 5th తెలుగు మీడియంలో ఉన్న వాళ్ళు చేయలేదు. ఓకే, 1st to 5th ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో తెలుగు మీడియం, రైట్, థ్యాంక్ యూ. సో తెలుగు మీడియం నుంచి డైరెక్ట్లీ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ ప్యాటర్న్లో వచ్చిన తర్వాత కొంతమంది కొద్దిగా కష్టం ఉండొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ కావడానికి ఉన్న కొద్దిగా కొన్ని అంశాలు పేరెంట్స్ కూడా ఉన్నారు, టీచర్స్ కూడా ఉన్నారు, మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను జిల్లాలో నూతనంగా జిల్లా కలెక్టర్ వచ్చిన టైంలో మనకి తెలంగాణ ప్రభుత్వం నుంచి అదేవిధంగా విద్యాలయ సంబంధించిన ఏదైతే సమితి ఉందో నవోదయ సమితి అట్ ఢిల్లీ, వాళ్ళ నుంచి మనకి సూర్యాపేట జిల్లాలో కూడా ఒక జవహర్ నవోదయ విద్యాలయ ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుంది అని ఆ విషయంలో మన జిల్లాలో ఉన్న మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారు కూడా గతంలో పార్లమెంట్ సభ్యుడుగా పనిచేసి ఉన్నారు కాబట్టి వారు కూడా ఢిల్లీలో సంప్రదించి ఇక్కడ మన జిల్లాలో ఒక నవోదయం ఉంటే బాగుంటుంది అని ఆ విషయాలు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ అంశంలో జిల్లాలో ఎక్కడైతే జేఎన్వి లేవు, మీకు అందరికీ తెలుసు కొత్త జిల్లాలు ఫామ్ అయినాయి. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత నూతనంగా సూర్యాపేట జిల్లా కూడా 2016లో ఫామ్ అయిన కొత్త జిల్లా, కానీ జేఎన్వి మనకి డెడికేటెడ్ లేకుండే. సో ఒక జవహర్ నవోదయ విద్యాలయం తీసుకురావడానికి ప్రతిపాదన వస్తే వెంటనే ఈ స్కూల్ స్టార్ట్ చేయడానికి మనకి నూతనంగా కొత్త భవనం కట్టించి దాంట్లో స్టార్ట్ చేసే కన్నా ముందు ఇమీడియట్లీ టెంపరీ రెంటెడ్ బేసిస్లో మనం ప్రిమైసెస్ కానీ అవైలబిలిటీ చూసుకొని స్కూల్ స్టార్ట్ చేయడానికి ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం, మన స్కూల్ మంచి లొకేషన్లో మంచి వాతావరణంలో ఉండాలని సూర్యాపేట ప్రాంతంలో మనం కోదాడ చూస్ చేయడం జరిగింది. కోదాడలో అక్కడ మంచి ల్యాండ్ అలొకేట్ చేసి పర్సనలీ ఆ ల్యాండ్ చూస్ చేసి ఫైనల్ చేసి వాటికి సంబంధించి ఇప్పుడు కన్స్ట్రక్షన్ మనం మొదలు పెట్టి ఉన్నాము. దానికి సంబంధించి యూ ఆల్రెడీ ఫైనలైజ్డ్ ది డిజైన్స్ అండ్ ఎవ్రీథింగ్. ది ఫౌండేషన్ ఈజ్ ఆల్రెడీ లేడ్. యూ వుడ్ బి హ్యాపీ టు నో దట్ ఐ థింక్ 6th to 7th స్టాండర్డ్ పిల్లలకి తెలిసి ఉండొచ్చు, మన స్కూల్ ఫౌండేషన్ లేక్ కోసం అప్పుడు ఉన్న తెలంగాణ గవర్నర్ గారు జిష్ణుదేవ్ వర్మ గారు స్వయంగా వారు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మన జేఎన్వి ఫౌండేషన్ చేయడం జరిగింది. మా డిప్యూటీ ఇంజనీర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు